ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఎక్కడైనా జరగచ్చు అండి. దట్ ఇట్ బి ఇన్ ద గ్రాయిన్ రీజన్ కావచ్చు, అబ్డోమెన్ కావచ్చు, నీలో కావచ్చు. ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే ఇట్స్ అ వెరీ బ్రాడ్ టర్మ్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మోకాలు తీసుకుందాము. చాలా వరకు ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ, బాస్కెట్బాల్ కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, ఇవన్నీ బాగా సివియర్ ఇంటెన్సిటీ ఉన్న స్పోర్ట్స్లో కనుక ల్యాండింగ్ మెకానిజం ఉంటుంది. మనం పైకి లేసి కింద జంప్ చేసి కింద వచ్చినప్పుడు మన కాలు ఏంటంటే ఇలా పడదు, సైడ్కి ఇట్లా పడుతుంది అనమాట. సైడ్కి పడినప్పుడు ఈ మోకాల్స్ దగ్గర కొంచెం టేర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లిగమెంట్ టేర్స్ అవుతాయి. ఏసీఎల్ లిగమెంట్ అని ఉంటుంది. ఏసీఎల్ అనేది ఒక వన్ ఆఫ్ ది పిల్లర్స్ ఆఫ్ ది నీ అనమాట. ఆ లిగమెంట్ టేర్ అయినప్పుడు లిగమెంట్లో బ్లీడింగ్ అవుతుంది, మోకాలంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది. దీన్ని ఒక రకమైన ఇంటర్నల్ బ్లీడింగ్ అంటాం. సో ఇది సివియర్ కాదు. డెఫినెట్లీ మోకాల్లో బ్లీడింగ్ ఉంటుంది, కానీ దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. దిస్ ఈజ్ ఓన్లీ మామూలుగా ఇప్పుడు ఏంటంటే మనము తలకు దెబ్బ తగిలింది అనుకోండి, చిన్నగా బొప్పి కడుతుంది. బొప్పు అంటే స్కాల్ప్ పైన ఉన్న చిన్న కొంచెం బ్లీడింగ్ అంతే ఉంటుంది దీనికి కూడా. అది అంత మేజర్ ఇంటర్నల్ బ్లీడింగ్ కావద్దు. అయితే మీరు అన్నట్టు ఫ్రాక్చర్ కేసెస్లో ఇప్పుడు స్పోర్ట్స్ అనే కాదు, ఎనీ అదర్ ఆడుకుంటూ కూడా పిల్లలు కింద పడతారు. సో పిల్లల కన్నా కూడా పెద్దవాళ్ళు తొడ దగ్గర ఏమన్నా యాక్సిడెంట్ అయింది, తొడకు ఏమైనా దెబ్బ తగిలింది, తొడ దగ్గర ఎముక ఇరిగింది, పెల్విస్ దగ్గర ఎముక ఇరిగింది, ఇక్కడ చాలా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడప్పుడు పేషెంట్స్ని మనం సరిగా మేనేజ్ చేయలేకపోతే కనుక ఈ బ్లీడింగ్ కొంచెం క్రిటికల్ అవ్వచ్చు. తొడ దగ్గర ఫ్రాక్చర్ అయ్యి పేషెంట్ మనకి అంబులెన్స్ నుంచి బయటకు వచ్చి మన దగ్గర వస్తున్నాడంటే ఫస్ట్ మనం చేసే